హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఎంటీ ల్యాండ్ తీసుకొచ్చానండి మేము ముందుకు. 250 గజాలు అనమాట. చూస్తున్నారు కదా, లొకేషన్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో వచ్చిందండి. ఇది కరెక్ట్గా ఆదిత్రి వాళ్ళది ఇవోకా ఇలైట్ ప్రాజెక్టులు ఉన్నాయి కదండి, ఆ రూట్ అనమాట. ఇది మా నాన్నగారి చివరి స్థలం అండి. అంటే మా నాన్నగారు రీసెల్లర్ అనమాట, ఫ్లాట్లు కొని అమ్ముతుంటాడు. సో ఆయన గారి చివరి స్థలం అనమాట. కరెక్ట్గా నాన్నగారు చనిపోయే రోజు రిజిస్ట్రేషన్ జరిగింది. సో ఇది నాకు కొద్దిగా సెంటిమెంట్ అండి. చూద్దాం మరి ఎవరి చేతిలో సేల్ అవుతుంది అనేది. ఇది ఆ దేవుడు ఎవరికి అవకాశం ఇస్తారో. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడి దయ వల్ల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఎంటీ ల్యాండ్ అండి. ఇది 258 గజాలు అనమాట. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తాను చూడండి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చూపించాను మెయిన్ రోడ్ నుంచి ఎలా రావాలో. సో దీని బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నట్టయితే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అది వచ్చేసి ఆదిత్రి ఎగ్జాక్ట్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనమాట. దానికి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది వచ్చేసి ఆదిత్రి వాళ్ళది ఇవోకా ఎలైట్. ఇక్కడ దగ్గరలో కూడా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మీకు కన్స్ట్రక్షన్ అండి. జస్ట్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉండిద్దండి. ఇది వచ్చేసి అక్కడ నుంచి తార్ రోడ్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత సెకండ్ రైట్ అనమాట. ఇది రోడ్డు వచ్చేసి ఇది స్థలం ముందు రోడ్డు కూడా 30 అడుగుల రోడ్డు అండి. ఇది 258 గజాల సైట్ అనమాట. తూర్పు ఫేసింగ్, నాన్ వుడా అండి, వుడా అప్రూవల్ లేదు. దీని ఎగ్జాక్ట్ కొలతలు వచ్చేసి 40 వెడల్పు, 58 లోతు అండి. 258 గజాలు. మీరు చూసినట్టయితే కనుక ఇది చాలా ఫాస్ట్గా గుంటూరులో డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా డెవలప్ అవుతున్న ఏరియా అండి ఇది. ఇక్కడ సరౌండింగ్లో కూడా మీకు ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కూడా ఉందండి. 150 గజాల హౌసెస్, ఒక 3 హౌసెస్ జస్ట్ దీనికి బ్యాక్ సైడ్ లైన్లోనే ఉన్నాయన్నమాట. మీకు అదేనండి కన్స్ట్రక్షన్. 150 గజాల హౌసెస్, ఒక 3 హౌసులు కడుతున్నారనమాట ఇక్కడ. అవి పడమర ఫేసింగ్. దీనికి జస్ట్ ఈ సైడ్కి బ్యాక్ సైడ్ లైన్లో వస్తాయండి ఇవి. అందులో ఈ సైడ్ కూడా దాటినంత ఆ కార్నర్లో వస్తాయి. మన ఇంకా ముందే అనమాట. ఇక్కడ కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది, బోర్ కూడా ఉందండి. బోర్ వచ్చేసి ఇక్కడ సభలు పడతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, హద్దుల రాళ్ళు కూడా ఉన్నాయండి. జస్ట్ పిల్లర్స్ ఇంత మందాన మీకు పిల్లర్స్ కూడా చిన్న సైజ్ పిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి అనమాట హద్దుల్లో. ఇక్కడ వచ్చేసి 30 అడుగుల రోడ్డు వచ్చిందండి. తూర్పు ఫేసింగ్. హద్దులు వెడల్పు 40 అడుగులు వెడల్పు వచ్చిందండి. లోతు వచ్చేసి 58 వచ్చింది అనమాట. 258 గజాల సైట్ అనమాట. చాలా నియర్ బై వచ్చింది ఆదిత్రి వాళ్ళకి. కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా. మెయిన్ రోడ్కి చాలా దగ్గరలోనే వచ్చిందండి. ఒక 250 మీటర్స్ 300 మీటర్స్ డిస్టెన్స్లోనే వచ్చింది అనమాట. ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు గజం 50,000 చెప్తున్నారండి. ఇది మా నాన్నగారి సైటే అనమాట. మా నాన్నగారు అక్టోబర్ 4వ తారీఖున చనిపోయారండి. మా నాన్నగారు రీసెల్లర్ అనమాట, స్థలాలు కొని అమ్ముతుంటారు. ఆయన చనిపోయిన రోజునే రిజిస్ట్రేషన్ జరిగిందనమాట. ఇది మా నాన్నగారి చివరి స్థలం అనమాట. ఆ దేవుడి దయ వల్ల మా నాన్నగారి చివరి స్థలం యొక్క కమిషను తీసుకోవాలని నాకు ఆశగా ఉందండి. చూద్దాం మరి ఆ దేవుడు ఏం చేస్తాడో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, గుంటూరు సిటీ రియల్టర్.